హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మీ కుక్స్ టేస్టీ బైట్స్. ఈ వీడియోలో బోన్లెస్ చికెన్తో బటర్ చికెన్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాము. ఎక్కువ మసాలాలు లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి రైస్లోకైనా, చపాతీలోకైనా, జీరా రైస్లోకైనా, బిర్యానీలోకైనా అదిరిపోయే కాంబినేషన్. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లోకి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి తగినంత కారం, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూను, 2 స్పూన్ల నూనె వేసుకొని ఈ మసాలా మిశ్రమం అంతా చికెన్కు మొత్తం పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి. చికెన్ మెరినేషన్ అయినాక ఇక్కడ చూపిస్తున్న పదార్థాలన్నీ రెడీ చేసుకొని ఆనియన్, టమాటాను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని రెడీకి చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని 1 క్యూబ్ బటర్ వేసుకొని హీట్ అయ్యేలోపు ఇంకొక పాన్ కూడా పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇక్కడ ముందుగా మెరినేషన్ చేసుకున్న చికెన్ని ఒక ప్యాన్లో వేసుకొని ఫ్రై చేస్తూ, అదేవిధంగా నూనె వేసుకున్న ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, ఒక 15 కాజూస్, కట్ చేసి పెట్టుకున్న టమాటా అవి కూడా వేసుకొని ఇటు చికెన్ ఒక ప్యాన్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటా, ఉల్లిగడ్డ ఒక ప్యాన్లో ప్యారలల్గా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం గ్లాసీ లుక్ రాగానే ఒక 3 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. ఇక్కడ చికెన్లో వాటర్ మొత్తం అయిపోయాక చికెన్ మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి పీస్ని కట్ చేసి చూసి గరిటెతో చెక్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ప్యాన్ని. ఇక్కడ టమాటో ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మిక్సర్ జార్లోకి చల్లారాక ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని హీట్ అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలకులు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ ప్యూరీని వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్లేవర్స్ అంతా చికెన్కి పట్టే విధంగా ఇలా ఉడికించుకున్నాక బటర్ చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ని పైనుంచి యాడ్ చేసుకొని, లేదంటే ఫ్రెష్ పెరుగునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని కూడా యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పుని కూడా చెక్ చేసుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఈ విధంగా బటర్ చికెన్ మసాలా కర్రీని జీరా రైస్ కాంబినేషన్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీ.